This is V. Madhavi, GDC Tandur, Vikarabad district. Today we are going to discuss about thermodynamics. ఇంత ముందు క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు థర్మోడైనమిక్స్ చూడడం జరిగింది. ఓకేనా, ఇది 6th సెమ్లో ఫిజికల్ కెమిస్ట్రీ మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చూద్దాం ఏమేమి నేర్చుకున్నామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చూసాం. వాట్ ఈస్ థర్మోడైనమిక్స్? ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా, యాంత్రిక శక్తిని ఉష్ణశక్తిగా మార్చేటువంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని ఉష్ణగతిక శాస్త్రం అని అంటామని చూసాం. తర్వాత వర్క్ అంటే ఏంటి, హీట్ అంటే ఏంటో చూడడం జరిగింది. వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే మనకు W=F×L అనగా చూస్తూ ఉన్నాం. W అంటే జరిగినటువంటి పని, F అంటే ప్రయోగించిన బలం, L అంటే స్థానభ్రంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వర్క్లో 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయని చూసాం. ఫస్ట్ ఎలక్ట్రికల్ వర్క్, తర్వాత గ్రావిటేషనల్ వర్క్ అండ్ పీవీ వర్క్ అనేది చూడడం జరిగింది. ఎలక్ట్రికల్ వర్క్లో ఈఎంఎఫ్ ఇంటూ విద్యుత్ పరిమాణం = విద్యుత్ పని, దాన్ని మనం ఎలక్ట్రికల్ వర్క్ అంటున్నాం. తర్వాత గురుత్వాకర్షణ పనికి ఏంటి ఫార్ములా mgh మనం గుర్తుపెట్టుకోవాలి. పీవీ వర్క్ డెఫినేషన్ P extent F/A చూస్తూ ఉన్నాం. F=P extent into A. మొత్తం టోటల్గా W P extent into డెల్టా Vగా చూడడం జరుగుతుంది. V2 is greater than V1 ఏమవుతుందమ్మా, డెల్టా V పాజిటివ్ అండ్ V2 is less than V1 డెల్టా V నెగిటివ్. పాజిటివ్ అయితేనేమో వ్యాకోచం చెందుతుంది, నెగిటివ్ అవుతేనేమో సంకోచం చెందుతుంది అనే విషయం చూసాం. నెక్స్ట్ మనకు యూనిట్స్, వర్క్ యొక్క యూనిట్స్ ఏంటి చూస్తున్నాం. వర్క్కు యూనిట్స్ ఏంటమ్మా, ఎర్గ్స్గా ఉంటుంది. SI మెథడ్లో జౌల్స్గా ఉంటుంది. ఓకేనా, 1 erg ఏమంటున్నాం, 10⁻⁷ జౌల్స్ అంటున్నాం. 1 జౌల్ = 10⁻⁷ ఎర్గ్స్గా ఉంటుంది. నెక్స్ట్ హీట్ అంటే ఏందో చూసాం. వ్యవస్థకి మరియు పరిసరాలకు మధ్య ఉష్ణోగ్రతల మధ్య భేదం వల్ల వినిమయం చెందేటువంటి శక్తి రూపాన్ని ఉష్ణము అని అంటాం. ఇక్కడ ఉష్ణము వ్యవస్థ నుండి పరిసరాలకు ఏమవుతుంది, బదిలీ కావడం జరుగుతుంది. బదిలీ అయితే దాన్ని -Qతో మనం చూపిస్తాం. తర్వాత పరిసరాల నుండి వ్యవస్థకు కనుక బదిలీ అయితే దాన్ని +Qతో మనం చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ Qకి ప్రమాణాలు ఏంటి, యూనిట్స్ ఏంటి, క్యాలరీస్లో మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వ్యవస్థ 3 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వ్యవస్థ ఐసోలేటెడ్, తర్వాత ఓపెన్ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సిస్టమ్. 3 టైప్స్గా ఉంది. తర్వాత సజాతీయ వ్యవస్థ అండ్ విజాతీయ వ్యవస్థ. నెక్స్ట్ విస్తీర్ణ ధర్మాలు అంటే ఏంటి, గహన ధర్మాలు అంటే ఏంటి. విస్తీర్ణ ధర్మాలు అంటే ఏంటి, వ్యవస్థలో ఉన్న పదార్థం యొక్క పరిమాణంపై ఆధారపడే ధర్మాలను ఏమంటున్నాం, విస్తీర్ణ ధర్మాలు అంటున్నాం. అదేవిధంగా గహన ధర్మాలు అంటే వ్యవస్థలో ఉన్న పదార్థ పరిమాణంపై కాకుండా పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడే ధర్మాలను గహన ధర్మాలు అంటాం. ఓకే, ఇది మనకు గహన ధర్మాలు, విస్తీర్ణ ధర్మాలు. అంతేకాకుండా థర్మోడైనమిక్స్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలా, సముష్ణోగ్రత ప్రక్రియ ఐసోథర్మల్ ప్రాసెస్, అప్పుడు ΔT = 0 అవుతుంది. స్థిరోష్ణక ప్రక్రియలో ΔQ = 0. స్థిరపీడన ప్రక్రియలో ΔP = 0. తర్వాత స్థిర ఘనపరిమాణ ప్రక్రియలో ΔV = 0 అండ్ చక్రీయ ప్రక్రియలో ΔE = 0 అండ్ ΔH = 0గా ఉంటుంది. ఇవి మనం థర్మోడైనమిక్స్లో కొన్ని డెఫినేషన్స్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ డెఫినేషన్స్ రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్లో అయితే మనకు చూడండి, రివర్సిబుల్ ప్రాసెస్లో ఏదైనా ప్రక్రియలో వ్యవస్థలో ఏ భాగమందైనా అన్ని మార్పులు ఉత్క్రమణీయంగా జరిగితే ఆ ప్రక్రియను మనం ఏమంటున్నాం, ఉత్క్రమణీయ ప్రక్రియ అంటున్నాం. ఓకేనా, అది వ్యవస్థలో వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి జరుగుతూ ఉంది. నెక్స్ట్ అనుత్క్రమణీయ ప్రక్రియ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే పూర్తయినటువంటి ప్రక్రియ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ స్టార్టింగ్ దానికి రాదన్నట్టు, స్టార్టింగ్ స్టెప్కి రాకుండా ఉంటుంది. దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్తా ఉన్నాం. ఎగ్జాంపుల్గా కొండలపై నుండి పడేటువంటి జలపాతాలను ఉదాహరణగా మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ పని అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటిది? పని అంటే దూరము ఇంటూ బలంల లబ్ధాన్ని మనం పని అంటున్నాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎస్ని మనం ఏమంటున్నాం, పని అంటున్నాం. నెక్స్ట్ హీట్ అంటే ఏంటి? హీట్ అంటే పని జరిగిన తర్వాత రిలీజ్ అయినటువంటి లేదా పని జరగడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం హీట్ అంటున్నాం. ఇక్కడ హీట్ని దేంతో సూచించాలా, క్యూతో చూపించడం జరుగుతుంది. వాట్ ఈజ్ యూనిట్స్? యూనిట్స్ ఈజ్ జౌల్స్ అండ్ కిలో జౌల్స్ అండ్ క్యాలరీస్ అండ్ కిలో క్యాలరీస్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁷ ఎర్గ్స్గా ఉంది. నెక్స్ట్ స్థితి ప్రమేయం అంటే ఏంటి, పద ప్రమేయం అంటే ఏంటి? స్థితి ప్రమేయం ఇక్కడ ఏ ధర్మం అయితే ప్రారంభ మరియు అంతిమ స్థానాల విలువ మార్పుపై ఆధారపడి జరిగినటువంటి మార్గంపై ఆధారపడదో దాన్ని స్థితి ప్రమేయం అంటాం. వీటిలోని మార్పును మనం లెక్కించవచ్చు. ఎగ్జాంపుల్గా పీడనం, ఘనపరిమాణం, ఉష్ణోగ్రత, అంతరిక శక్తి, ఎంథాల్పీ, ఎంట్రోపీ అండ్ గిబ్స్ స్వేచ్ఛాశక్తి. తర్వాత పద ప్రమేయం. పద ప్రమేయం అంటే మార్పు జరిగినటువంటి మార్గం పైన ఆధారపడేటువంటి ధర్మాన్ని పద ప్రమేయం అంటాం. ఎగ్జాంపుల్గా పని అండ్ ఉష్ణం. ఈ పద ప్రమేయము ప్రారంభ మరియు అంతిమ స్థితులపై ఆధారపడదు. నెక్స్ట్ అంతరిక శక్తి అంటే ఏంటి? అంతరిక శక్తి అంటే ప్రతి పదార్థం కూడా నిర్ణీత మొత్తంలో కొంత శక్తిని కలిగి ఉంటుంది. దీన్ని అంతరిక శక్తి అంటాం. ఇట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాం. ప్రతి పదార్థం ఏమవుతుంది, కొంత మొత్తంలో కొంత శక్తిని, కొంత ఎనర్జీని, స్టార్టింగ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. దాన్ని మనం అంతరిక శక్తి అంటున్నాం. దీన్ని దేంతో సూచించిన క్యాపిటల్ ఈతో చూపిస్తాం. దీన్ని మనం డైరెక్ట్గా లెక్కించలేం కాబట్టి డెల్టా ఈని అంటే అంతరిక శక్తిలో ఉండేటువంటి మార్పు, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇంటూ ఇంటర్నల్ ఎనర్జీ మార్పును మాత్రమే మనం క్యాల్కులేట్ చేయొచ్చు. కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు E2 మైనస్ ఆఫ్ E1ను మనం లెక్కిస్తాం. E2 ఈజ్ గ్రేటర్ దాన్ E1 అవుతే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అవుతుంది. E2 ఈజ్ లెస్ దాన్ E1 అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఏమని చెప్తామమ్మా, యూనిట్స్ ఎంత, వీటికి ఎర్గ్స్ లేదా జౌల్స్గా మనం చెప్పొచ్చు. తర్వాత ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏంటమ్మా, అంతరిక శక్తి మరియు పీడనము మరియు ఘనపరిమాణంల లబ్ధాల మొత్తాన్ని మనం ఎంథాల్పీ అంటాము. అంతరిక శక్తి మరియు పీడనము, ఘనపరిమాణంల లబ్ధముల మొత్తాన్ని ఎంథాల్పీగా మనం చెప్పొచ్చు. దీన్ని మనం హెచ్తో చూపించవచ్చు. దీన్ని నేరుగా మనం లెక్కించలేం కాబట్టి ఎంథాల్పీ అందలి మార్పు మాత్రం డెల్టా హెచ్తో మనం చూపించవచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, ఈ ప్లస్ పీవీతో చూపించడం జరుగుతుంది. ఈ ప్లస్ పీవీ. ఎంథాల్పీ మార్పు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ పీ ఇంటూ డెల్టా వి. అయితే ఎంథాల్పీ అనేది ఒక స్థితి ప్రమేయం కాబట్టి ఇది పదార్థం యొక్క స్థితులపై మాత్రమే ఆధారపడుతుంది. ఎంథాల్పీలోని మార్పు. ఒక వ్యవస్థ ప్రారంభ స్థితిలో ఎంథాల్పీ ఎంత అనుకుంటున్నామమ్మా, H1 అనుకుంటున్నాం. దాని యొక్క అంతరిక శక్తి ఎంతమ్మా, E1 అనుకుంటున్నాం. మరియు వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ ఇన్ ఘనపరిమాణం ఎంత, V1 అని అనుకుందాం. అయితే ఈ వ్యవస్థ ఏమవుతుంది, Q క్యాలరీస్ హీట్ని, ఎనర్జీని పరిసరాల నుండి తీసుకుంది అనుకుందాం. గ్రహించి ఏం చేస్తుందమ్మా, అంతిమ స్థానానికి చేరుకుంది. అప్పుడు ఎంథాల్పీ అనేది, అంతరిక శక్తి అనేది మరియు ఘనపరిమాణాలు ఏమవుతాయి, H2 అండ్ E2 అవ్వడం జరుగుతుంది. ఈ రెండు స్థితుల వద్ద ఎంథాల్పీ మార్పును లెక్కించినప్పుడు H1 ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ P1, H2 ఈజ్ ఈక్వల్స్ టు E2 ప్లస్ PV2గా మనం చూపించవచ్చు. H1 ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ PV1, H2 ఈజ్ ఈక్వల్స్ టు E2 ప్లస్ P2గా మనం చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, ఎంథాల్పీ మార్పు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు H2 మైనస్ H1. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం, E2 ప్లస్ PV2 మైనస్ E1 ప్లస్ PV1. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు E2 మైనస్ E1 ప్లస్ P ఇంటూ V2 మైనస్ V1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ P డెల్టా V. కానీ బట్ ఏమవుతుంది, P డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, డబ్ల్యూగా మనం రాయొచ్చు. కాబట్టి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూగా మనం రాయొచ్చు. కాబట్టి అదేవిధంగా స్థిర ఘనపరిమాణం వద్ద ఎలా ఉంటుందో చూద్దాం. ఎంథాల్పీ వాల్యూ స్థిర ఘనపరిమాణం వద్ద ఎలా ఉంటుంది, డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా,
స్థిర ఘనపరిమాణం వద్ద డెల్టా వి జీరో. అంతేకాకుండా పీ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో జీరో అండ్ పీ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో జీరో. కాబట్టి ఈక్వేషన్ 2 నుండి చూస్తే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ జీరో. మనం పీ డెల్టా వి వాల్యూని జీరోగా రాస్తున్నాం, అంటే డబ్ల్యూ వాల్యూ జీరో. కాబట్టి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో డెల్టా ఈ అవుతుంది. డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా ఈ అవుతుంది. నెక్స్ట్ స్టేబుల్ పీడనం, కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఏంటమ్మా, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూ. అంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. అంటే ఏమవుతుంది, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ ఆఫ్ డబ్ల్యూ అంటాం. ఇది ఫస్ట్ లా థర్మోడైనమిక్స్. ఇక్కడ మనం మూడును థర్డ్ ఈక్వేషన్ని మనం సెకండ్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలా. చూడండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ కదా. దాంట్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, చూడండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ డబ్ల్యూ. అంటే పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూని దేంట్లో ప్రతిక్షేపించాలా, చూడండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలా. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ ఆఫ్ స్మాల్ డబ్ల్యూ ప్లస్ క్యాపిటల్ డబ్ల్యూ. రెండు సపరేట్గా చూపిస్తున్నాం. ఇక్కడ రెండు డబ్ల్యూలు ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సల్. అంటే ఇక్కడ థిక్గా ఒకటి లైట్గా ఒకటి ఎందుకు చూపిస్తున్నారు, క్యాపిటల్లో స్మాల్లో అంటే ఒక డబ్ల్యూనేమో దాంట్లో ఉన్నటువంటిది ఫస్ట్ లా థర్మోడైనమిక్స్లో ఉన్న డబ్ల్యూ, ఇంకొక డబ్ల్యూనేమో డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూలో ఉన్నటువంటిది. కాబట్టి దానికి డిఫరెన్స్ కోసం డబ్ల్యూని చేంజ్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ స్థిరపీడనం వద్ద క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూపీగా మనం చూపిస్తూ ఉన్నాం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకుంటున్నాం ఇప్పుడు, క్యూపీగా రాయాలా. పై రిలేషన్షిప్స్ నుండి స్థిర ఘనపరిమాణం వద్ద ఏం రాసుకోవచ్చు, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు క్యూవి అని రాయాలా. స్థిర పీడనం వద్ద అయితేనేమో డెల్టా హెచ్ ఈక్వల్ టు క్యూపీ అని రాస్తే, స్థిర ఘనపరిమాణం వద్ద ఏం రాయాలా, క్యూవి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ అని రాస్తాం. చూడండి, కాబట్టి స్థిర పీడనం వద్ద క్యూపీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు H2 మైనస్ ఆఫ్ H1. H2 ఈజ్ గ్రేటర్ దాన్ H1 అవుతే ఏమవుతుంది, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అవుతుంది. H2 ఈజ్ లెస్ దాన్ H1 అవుతే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ అవుతుంది. దీన్ని ఉష్ణ మోచక చర్య అంటున్నాం. అయితే ఇక్కడ డెల్టా హెచ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ మనకేమంటున్నాం, ప్రొడక్ట్స్ మైనస్ హెచ్ ఈజ్ రియాక్షన్స్గా మనకు ఉంటుంది. రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాలుగా ఉంటుంది. ప్రొడక్ట్స్ హెచ్ ప్రొడక్ట్స్ మైనస్ హెచ్ రియాక్టెంట్స్గా ఉంటుంది. నెక్స్ట్ వాయువులలో ఎంథాల్పీ విలువ ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ పీ డెల్టా వి. ఇక్కడ ఆదర్శ వాయువులో ఐడియల్ గ్యాసెస్లో పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఓకేనా, ఎన్ఆర్టీ. ఇక్కడ 1 మోల్ల సంఖ్యలో భేదాన్ని డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు N2 మైనస్ ఆఫ్ N1 అని రాసుకోవచ్చు. N1 ఈజ్ ఈక్వల్స్ టు వాయుస్థితిలో ఉండేటువంటి క్రియాజనకాల మోల్ల సంఖ్య, N2 ఈజ్ ఈక్వల్స్ టు వాయుస్థితిలోని క్రియాజనకాల మోల్ల సంఖ్యగా ఉంది. ఓకేనా, క్రియాజనకాల మోల్ల సంఖ్య, N2 అంటే వాయుస్థితిలోని క్రియాజనకాల మోల్ల సంఖ్యగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఘనపరిమాణంలో మార్పు ఎలా రాస్తున్నాము, డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఎన్ ఇంటూ డెల్టా ఎన్. అంతేకాకుండా స్థిర పీడనం వద్ద జరిగేటువంటి పని మనం ఏం చెప్తా ఉన్నాం, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి డెల్టా విగా మనం రాస్తూ ఉన్నాం. కాబట్టి పి ఇంటూ డెల్టా వి అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఇక్కడ వి బై ఎన్ ఇంటూ డెల్టా ఎన్ అని రాస్తాం. ఓకేనా, కాబట్టి వి బై ఎన్ డెల్టా ఎన్ రాసుకోవాలి. బట్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. కాబట్టి ఇక్కడ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎన్ఆర్టీ రాయాలి. కింద ఎన్ ఉంది, డెల్టా ఎన్ ఉంది, ఎన్ క్యాన్సిల్ అవుతుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ డెల్టా ఎన్ ఆర్టీగా రాస్తున్నాం. కాబట్టి పీ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎన్ ఆర్టీగా మనం రాయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇక్కడ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద 1 మోల్ ఆఫ్ ఇథిలిన్ వాయువు దాని అంశిక మూలకాల నుండి ఏర్పడినప్పుడు 12.5 కిలో క్యాలరీల ఉష్ణాన్ని శోషించుకుంది. అయినా స్థిర ఘనపరిమాణం వద్ద గల ఉష్ణాన్ని లెక్కించండి.
ఇక్కడ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే రూమ్ టెంపరేచర్ అంటాం. ఏంటమ్మా అది? రూమ్ టెంపరేచర్. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? 1 మోల్ ఇథలిన్ వాయువు. 1 మోల్ ఇథలిన్ అంటే C2H4. ఓకేనా? అంటే 1 మోల్ C2H4 ఏర్పడింది అని అర్థం. ఓకేనా? ఎక్కడ? దాని అంశిక మూలకాల నుండి ఏర్పడింది. అంశిక మూలకాలు అంటే బేసిక్ ఎలిమెంట్స్ అన్నట్టు. బేసిక్ ఎలిమెంట్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ గివ్స్ ఏమొస్తుంది? ఇథలిన్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఈక్వేషన్ రాయడం జరిగింది. ఇక్కడ ఎన్ని కార్బన్ కాంపౌండ్స్, ఎన్ని కార్బన్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం? మూలకాలు 2, హైడ్రోజన్స్ ఆల్సో 2 యూజ్ చేసినాం. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ అనే ఫార్ములాను మనం యూజ్ చేస్తాం. ఇక డెల్టా హెచ్ ఏం రాసుకోవచ్చమ్మా? చూడండి, డెల్టా హెచ్ వాల్యూ 12.5 కిలో క్యాలరీస్ ఉష్ణాన్ని శోషించుకుంది. టీ వాల్యూ ఈజ్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్. దానికి 273ని యాడ్ చేయాలా? 298 కెల్విన్ అవుతుంది. ఆర్ వాల్యూ ఈజ్ 1.987 ఇంటూ 10⁻³ కిలో క్యాలరీస్ పర్ ఆర్ వాల్యూ. ఇది మనం రాసుకోవాలా. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఉందమ్మా ఇక్కడ 2 అండ్ 1 మోల్ వచ్చింది కదా, కాబట్టి 1 మైనస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? -1 అవుతుంది. వాట్? డెల్టా ఈ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలా. చూడండి, మనం 12.5 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ -1 1.987 ఇంటూ 10⁻13 298. 12.5 డెల్టా ఈ మైనస్ 0.5921. చూడండి, 12.5 ప్లస్ ఏమవుతుంది? 0.5921. ఈ డెల్టా ఈని ఇటు తీసుకొచ్చేసినారు. రైట్ లెఫ్ట్ సైడ్లో డెల్టా ఈ వచ్చింది కాబట్టి 12.5 ఇటు వచ్చేసరికి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది మైనస్ కాబట్టి. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఎడిషన్ చేస్తే 13.092 కిలో క్యాలరీస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా. ఏంటమ్మా? థర్మోడైనమిక్ ఫస్ట్ లా. థర్మోడైనమిక్ ఫస్ట్ లా డెఫినేషన్స్ చూద్దాం. దీన్నే మనం శక్తి నిత్యత్వ నియమం అని కూడా అంటాం. దీని ప్రకారం ఈ నియమము వివిధ రూపాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ డెఫినేషన్, శక్తిని ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు అని. కానీ శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి శక్తి అనేది మార్చవచ్చు అనేటువంటి డెఫినేషన్. తర్వాత ఒక రూపంలో మాయమైనటువంటి శక్తి ఖచ్చితంగా దానికి తుల్యమైనటువంటి శక్తి వేరొక రూపంలో ఏమవుతుందమ్మా? ఉత్పన్నమవుతుంది. దీన్ని ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమంగా భావించవచ్చు. అంటే ఇక్కడ అంతేకాకుండా ఇంకొక డెఫినేషన్ ఉంది చూడండి. ఒక వ్యవస్థ యొక్క అంతరిక శక్తి కేవలం దానికి స్థితికే ప్రమేయం కనుక అంతరిక శక్తి స్థితిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ ఆ వ్యవస్థ ఏర్పడినటువంటి విధానంతో సంబంధం అనేది ఉండదు. కాబట్టి పరిసరాల నుండి వేరు చేయబడినటువంటి వ్యవస్థ ఎన్ని మార్పులకు గురి అయినా కూడా దాని అంతరిక శక్తిలో మార్పు అనేది ఉండదు. కాబట్టి ఏమని చెప్తా ఉన్నాం? ఈ డెఫినేషను, ఒక వ్యవస్థ యొక్క అంతరిక శక్తి అనేది కేవలం దానికి స్థితికి మాత్రమే ప్రమేయంగా ఉంది. కాబట్టి అంతరిక శక్తి స్థితిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి కానీ ఆ వ్యవస్థ ఏర్పడినటువంటి విధానంలో సంబంధం లేదు. కాబట్టి పరిసరాల నుండి వేరు చేయబడినటువంటి వ్యవస్థ ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఏమవుతుంది? దాని అంతరిక శక్తిలో మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ డెఫినేషన్, ఒక చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ యొక్క అంతరిక శక్తిలో మార్పు అనేది ఉండదు. అంటే చక్రీయ ప్రక్రియ అంటే ఏంటిది? స్టార్టింగ్ నుండి ఎండింగ్ అవుతూ ఉంది. అంటే స్టార్ట్ అయింది, ఎండింగ్కి వచ్చింది, మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికే పోతుంది. దాన్నే మనం రివర్సిబుల్ రియాక్షన్ అంటున్నాం. ఈ రివర్సిబుల్ రియాక్షన్లో ఇంటర్నల్ ఎనర్జీలో మార్పు అనేది ఉండదు. నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఏ సిస్టంలో? చక్రీయ ప్రక్రియలో, రివర్సిబుల్ సిస్టంలో. అంటే చక్రీయ ప్రక్రియలో మనకు ఎలాంటి మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మనం రివిజన్గా మనం చూద్దాం ఏమేమి నేర్చుకున్నామో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి నేర్చుకున్నాం థర్మోడైనమిక్స్లో? ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటి? విస్తీర్ణ మరియు గహన ధర్మాలలో మనం చూస్తూ ఉన్నాం. వ్యవస్థలో ఉన్న పదార్థ పరిమాణంపై ఆధారపడేటువంటి ధర్మాలను విస్తీర్ణ ధర్మాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ద్రవ్యరాశి అండ్ ఘనపరిమాణం, శక్తి, ఉష్ణ సామర్థ్యాన్ని
కలిగి ఉంటుంది. అంతేకాకుండా గహన ధర్మాల్లో వ్యవస్థలో పదార్థ పరిమాణంపై కాకుండా పదార్థ స్వభావంపై ఆధారపడినటువంటి ధర్మాలను మనం గహన ధర్మాలని పిలుస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఏమంటున్నాం? ఉష్ణోగ్రత, పీడనము, స్నిగ్ధత, తలతన్యత, గాఢత, స్నిగ్ధత, సాంద్రత, ఓకేనా, ఇవన్నిటిని ఉదాహరణగా మనం చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ గహన ధర్మాల్లో వ్యవస్థలో పదార్థ పరిమాణంపై కాకుండా పదార్థం యొక్క స్వభావం పైన మాత్రమే ఆధారపడేటువంటి ధర్మాలను ఏమంటున్నాం? గహన ధర్మాలు అని అంటున్నాం. ఓకేనా, ఆ గహన ధర్మాల ఎగ్జాంపుల్స్ ఏంటో చూసాం. చూడండి, ఏవైనా రెండు విస్తీర్ణ ధర్మాల నిష్పత్తి దేనికి ఈక్వల్ అవుతుంది? గహన ధర్మాలకు ఈక్వల్ అవుతుంది. ఏవైనా రెండు విస్తీర్ణ ధర్మాలను బై చేశారనుకోండి, ఏమొస్తుందమ్మా? గహన ధర్మం అనేది వస్తుంది. చూసాం కదా. ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ని మనం చూద్దాం. వాట్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్? తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటిది? తర్వాత స్థిర పీడన ప్రక్రియ అంటే ఏంటిది? స్థిర ఘనపరిమాణ ప్రక్రియ అంటే ఏంటిది? చక్రీయ ప్రక్రియ. ఇక్కడ మనం చూస్తే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ వినిమయం జరిగేటువంటి ప్రక్రియను మనం ఏమంటున్నామమ్మా? సముష్ణోగ్రత ప్రక్రియ అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా స్థిర ఉష్ణము జరిగేటువంటి ప్రక్రియను స్థిరోష్ణక ప్రక్రియ అని, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం పిలుస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్థిర పీడన ప్రక్రియలో స్థిర పీడనం వద్ద జరిగేటువంటి ప్రక్రియను స్థిర పీడన ప్రక్రియ అని అంటా ఉన్నాం. డెల్టా పీ ఈజ్ ఈక్వల్స్ టు 0. స్థిర ఘనపరిమాణ ప్రక్రియలో చూడండి, స్థిర ఘనపరిమాణం వద్ద జరిగేటువంటి ఉష్ణగతిక పద్ధతిని మనం స్థిర ఘనపరిమాణ ప్రక్రియ అంటున్నాం. డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతేకాకుండా చక్రీయ ప్రక్రియలో అనేక వివిధ ప్రక్రియల ద్వారా వ్యవస్థ మరలా స్టార్టింగ్ స్టేజ్ కనుక వచ్చినట్లయితే దాన్ని చక్రీయ ప్రక్రియ అని పిలుస్తూ ఉన్నాం. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. అంతేకాకుండా నెక్స్ట్ చూడండి, ఉత్క్రమణీయ ప్రక్రియలో రివర్సబుల్ ప్రాసెస్లో ఏదైనా ప్రక్రియలో వ్యవస్థలో ఏ భాగం అందేనా అన్ని మార్పులు కూడా ఎలా ఉంటున్నాయమ్మా? ఉత్క్రమణీయంగా జరిగినట్లయితే ఆ ప్రక్రియను ఏమంటున్నాం? ఉత్క్రమణీయ ప్రక్రియ అంటున్నాం. అంతేకాకుండా ఉత్క్రమణీయం అనేది ఈ ప్రక్రియ ఉత్క్రమణీయం కాబట్టి మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుంది. పని అటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థ తిరిగి ప్రారంభ స్థితికి వస్తుంది. అనుత్క్రమణీయ ప్రక్రియలో ఏమవుతుందమ్మా? ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్కి ఎలా వస్తుంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్తుంది, కానీ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్కి రాదు. దాన్ని మనం ఏమంటున్నాం? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్తున్నాం. అంటే పూర్తయినటువంటి ప్రక్రియ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉత్క్రమణీయం కాకుంటే దాన్ని అనుత్క్రమణీయ ప్రక్రియ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్గా కొండలపై నుండి పడేటువంటి జలపాతం. అంతేకాకుండా పని, మరి దూరం మరియు బలంల లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? వర్క్ అని పిలుస్తూ ఉన్నాం. అయితే బలాన్ని ప్రయోగిస్తే వ్యవస్థ యొక్క ప్రాయోగిత దిశలో మార్పు అనేది ఉంటుంది. ఓకేనా. జరిగినటువంటి పని W ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ DS ఉంది. 1 calories ఈజ్ ఈక్వల్స్ టు 4.184 joules. 1 joule ఈజ్ ఈక్వల్స్ టు 8.2390 క్యాలరీస్గా ఉంది. నెక్స్ట్ యూనిట్స్కి వచ్చేసి జౌల్స్ అండ్ కిలో జౌల్స్ అండ్ క్యాలరీస్ అండ్ కిలో క్యాలరీస్గా ఉంది. నెక్స్ట్ హీట్ చూద్దాం. హీట్ వచ్చేసి చూడండి, పని జరిగిన తర్వాత విడుదలైనటువంటి లేదా పని జరగడానికి కావాల్సినటువంటి శక్తి రూపాన్ని మనం ఉష్ణం అంటున్నాం. దీన్ని క్యూతో మనం సూచిస్తాం. యూనిట్స్ చూడండి, జౌల్స్, కిలో జౌల్స్, క్యాలరీస్ అండ్ కిలో క్యాలరీస్. దీన్ని మనం 10⁻⁷ ఎర్గ్స్గా 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు. అదేవిధంగా స్థితి ప్రమేయం అంటే ఏంటి, పద ప్రమేయం అంటే ఏంటో చూసాం. తర్వాత ఎంథాల్పీ అంటే ఏంటో చూద్దాం. కొంచెం ఇదే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. అంతరిక శక్తి మరియు పీడనము మరియు ఘనపరిమాణాల లబ్ధాల మొత్తాన్ని మనం ఎంథాల్పీ అంట. ఎంథాల్పీ ఫార్ములా ఏంటమ్మా? H ఈజ్ ఈక్వల్స్ టు E ప్లస్ PV. H ఈజ్ ఈక్వల్స్ టు E ప్లస్ PV. దీని యొక్క మార్పు ఎంతమ్మా? డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా E ప్లస్ P డెల్టా V. ఎంథాల్పీ అనేది ఒక స్థితి ప్రమేయం కాబట్టి పదార్థం యొక్క స్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంథాల్పీలోని మార్పుని ఎలా మనం చూస్తున్నాం? ఒక వ్యవస్థ ప్రారంభ స్థితిలో ఎంథాల్పీ H1 అనుకుందాం, అంతరిక శక్తి E1 అనుకుందాం, మరియు ఘనపరిమాణం V1లు ఉన్నాయనుకుందాం. అయితే ఈ వ్యవస్థ DQల యూనిట్ని ఉష్ణాన్ని పరిసరాల నుండి గ్రహించి అంతిమ స్థానానికి చేరుకుంది. అప్పుడు ఎంథాల్పీ
అంతరిక శక్తి మరియు ఘనపరిమాణాలు H1 H2 E2 అండ్ V2లు అవుతాయి. అయితే ఆ రెండు స్థితుల వద్ద ఎంథాల్పీ మార్పును మనం చూసినట్లయితే H1 = E1 + P1, H2 = E2 + P2గా ఉంది. చూడండి నెక్స్ట్ మనకు ఎంథాల్పీ మార్పు ΔH H2 - H1, ΔH E2 + PV2 - E1 + PV1, ΔH E2 - E1 + P × V2 - V1. E2 - E1 అంటే ఎంత? ΔE. V2 - V1 అంటే ఎంత? ΔV. కాబట్టి P × ΔV అవుతుంది. కానీ P ΔV Wకి ఈక్వల్. ఓకేనా? కాబట్టి ΔH ΔE + Wగా ఉంది. నెక్స్ట్ స్థిర ఘనపరిమాణం వద్ద ΔV 0, P ΔV 0 అండ్ P ΔV W 0గా ఉంది. కాబట్టి సెకండ్ నుంచి ఈక్వేషన్ నుంచి మనం చూస్తే ΔH ΔE + 0, ΔH ΔE. అయితే ఇక్కడ స్థిర పీడనం వద్ద ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ప్రకారం ΔE Q - W. అంటే ఇది ఎలా వచ్చింది? పైన పెన్తో రాస్తాం చూడండి. Q ΔE + W అనేది థర్మోడైనమిక్స్ ఆఫ్ ఫస్ట్ లా. ఇక్కడ 3ను 2లో ప్రతిక్షేపించండి. ΔH Q - స్మాల్ w క్యాపిటల్ W చూపించాం. డిఫరెన్సెస్ అనేది మనం చూపించడం జరిగింది. ΔH Q. తర్వాత స్థిర పీడనం వద్ద Q QPగా చూపిస్తున్నాం. ΔH QP అవుతుంది. అదేవిధంగా మరి స్థిర ఘనపరిమాణం వద్ద ఏమవుతుంది? ΔE QV అవుతుంది. ΔE QV. స్థిర పీడనం వద్ద అయితే QP ΔH అవుతుంది. H2 > H1, ΔH పాజిటివ్ అవుతే ఉష్ణ గ్రాహక చర్య అని, H2 <H1, ΔH నెగిటివ్ ఉష్ణ మోచక చర్య అని పిలుస్తాం. ఒక చర్య యొక్క ఎంథాల్పీ మార్పు అనేది ΔH H ప్రొడక్ట్స్ - H రియాక్టెంట్స్గా ఉంటూ ఉంది. నెక్స్ట్ వాయువుల్లో ఎంథాల్పీ మార్పు ఎలా ఉంటుంది? ఆదర్శ వాయువుల్లో మనం చూసినట్లయితే చూడండి, ఫస్ట్ మనం ఫార్ములా రాయాలా. ΔH ΔE + P ΔV. అయితే ఆదర్శ వాయువులో PV nRT. ఒక మూల సంఖ్యలో భేదము ΔN N2 - N1. N1 వాయు స్థితిలో ఉండేటువంటి క్రియాజనకాల మూల సంఖ్య. తర్వాత N2 వాయు స్థితిలోని క్రియాజనకాల మూల సంఖ్యగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఘనపరిమాణంలో మార్పును ΔV V/N ΔN. అయితే స్థిర పీడనం వద్ద జరిగేటువంటి పని W P ΔV, P × V/N ΔN. బట్ PV nRT, W nRT/N. NN క్యాన్సిల్ అయిపోయింది, ΔN ఉంది కదా. W ΔN × RT, P ΔV ΔN RTగా ఉంది. ఇక్కడ సెకండ్ను 1లో వేసి సబ్స్టిట్యూట్ చేయాలా. చేస్తే ఏమొస్తుందమ్మా? ΔH ΔE + ΔN RT. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాను మన బాక్స్లో పెట్టేసేయాలా. ఓకేనా? అంటే బాక్స్లో పెట్టేసినామంటే అది ఇంపార్టెంట్ అని మీనింగ్. ఓకే. ΔH ΔE + ΔN RT అనేది ఐడియా ఉంచాలా. ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకు చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మరియు 1 అట్మాస్ఫియర్ పీడనం వద్ద 1 మోల్ ఇథిలిన్ వాయువు దాని ఆంశిక మూలకాల నుంచి ఏర్పడింది. అయితే 12.5 కిలోకాలరీస్ ఉష్ణాన్ని శోషించుకుంది. అయినా స్థిర ఘనపరిమాణం వద్ద గల ఉష్ణాన్ని లెక్కించండి అంటా ఉన్నాడు. ఇక్కడ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎంతమ్మా? 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే గది ఉష్ణోగ్రత, రూమ్ టెంపరేచర్. ఈ రూమ్ టెంపరేచర్ని మనం 25 డిగ్రీ సెంటీగ్రేడ్ని కన్వర్ట్ ఇంటూ కెల్విన్. డిగ్రీ సెంటీగ్రేడ్స్ని ఏం చేసుకోవాలా? కన్వర్ట్ ఇంటూ కెల్విన్లోకి మార్చుకోవాలా. చూడండి ఎలా కెల్విన్లోకి మార్చుకుంటాం? 273ని యాడ్ చేస్తే కెల్విన్కి చేంజ్ అవుతుంది. ఓకేనా? 1 అట్మాస్ఫియర్ పీడనం, 1 అట్మాస్ఫియర్ పీడనాన్ని తీసుకుంటున్నాం.
చూడండి 1 మోల్ ఆఫ్ ఇథలిన్ వాయువు, 1 మోల్ ఇథలిన్ వాయువు తీసుకుంటాం ఫస్ట్ స్టార్టింగ్. ఓకేనా. తర్వాత హెచ్ వాల్యూ ఎంతమ్మా, డెల్టా హెచ్ మార్పు 12.5, 12.5గా ఉంది. చూడండి 2C ప్లస్ 2H2 గివ్స్ C2H4. ఏమవుతుందమ్మా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. ఓకేనా, డెల్టా ఎన్ఆర్టీగా ఉంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12.5 కిలో క్యాలరీస్ అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 273 అంటే 298 కెల్విన్. తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.987 ఇంటూ 10⁻³ కిలో క్యాలరీస్. తర్వాత డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 2 ఈజ్ ఈక్వల్స్ టు -1. వాట్ ఈజ్ డెల్టా ఈ ఎంత? ఓకేనా, డెల్టా ఈ మనం సబ్స్టిట్యూట్ కనుక్కోవాల్సి ఉంది. 12.5 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ -1 ఇంటూ 1.987 ఇంటూ 10⁻³ ఇంటూ 298. నెక్స్ట్ 12.5 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ మైనస్ 0.5921గా ఉంది. నెక్స్ట్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇటు 12.5ని ఇక్కడ తీసుకురండి, రైట్ సైడ్ తీసుకొస్తే ఇది ప్లస్ అయిపోతుంది. 12.5 ప్లస్ 0.5927 ఎడిషన్ చేయండి, చేస్తే 13.092 కిలో క్యాలరీస్గా వచ్చింది. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఎంథాల్పీలో ఎన్ని పాయింట్స్ చూడడం జరిగింది. ఫస్ట్ వాట్ ఈజ్ ఎంథాల్పీ అంటే ఏంటి చూసాం, ఎంథాల్పీ మార్పు చూసాం. ఓకేనా, స్థిర ఘనపరిమాణం వద్ద ఎంథాల్పీ ఎలా ఉంది చూసాం, స్థిర పీడనం వద్ద ఎంథాల్పీ ఎలా ఉంది చూసాం, తర్వాత వాయువులలో ఎంథాల్పీ మార్పు ఎలా ఉందో చూసాం. ఇక్కడ 3 టైప్స్ ఎంథాల్పీని మనం చూడడం జరిగింది. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూసినాం. ఫస్ట్ లా థర్మోడైనమిక్స్లో ఫస్ట్ శక్తి నిత్యత్వ నియమం. ఓకేనా, శక్తి నిత్యత్వ నియమంలో దీని ప్రకారం ఏమంటున్నాము, శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి చేంజ్ చేయవచ్చు, కానీ శక్తిని సృష్టిస్తామా, సృష్టించలేం. నశింపజేయచ్చా, నశించలేం. కానీ ఏం చేస్తున్నాము, ఒక రూపంలో మాయమైనటువంటి కొంత శక్తి ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా దానికి అనుబంధమైనటువంటి వేరొక రూపంలో శక్తి అనేది రిలీజ్ అవుతుంది. దీనినే థర్మోడైనమిక్స్ ఆఫ్ ఫస్ట్ లా అని చెప్తాము. చూడండి, నెక్స్ట్ మరొక డెఫినేషన్ మనం చూద్దాం. ఒక వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తి అనేది కేవలం దాని స్థితికే ప్రమేయం, కానీ మరి ఏమవుతుంది, ఆంతరిక శక్తి స్థితిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ ఏర్పడినటువంటి విధానంతో సంబంధం లేదు. కాబట్టి పరిసరాల నుండి వేరు చేయబడినటువంటి వ్యవస్థ ఎన్ని మార్పులకు గురైనా కూడా దాని ఆంతరిక ఉష్ణంలో మార్పు అనేది ఉండదు. కాబట్టి అది ఒక డెఫినేషన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఒక చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిలో మనకు మార్పు ఉంటుందా అంటే ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఏమవుతుంది, కంటిన్యూస్గా అక్కడ మనకు దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం చూడొచ్చు, కార్నాట్ సైకిల్ని మనం చూస్తాం. ఓకేనా, చక్రీయ ప్రక్రియకు ఉదాహరణగా మనం ఏం తీసుకుంటాం, ఇందులో కార్నాట్ సైకిల్ని మనం చూడొచ్చు. కార్నాట్ సైకిల్లో మనం ఏం చేస్తాం, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్నాట్ సైకిల్, ఈ కార్నాట్ సైకిల్లో మనం ఏం చేస్తాము, తుది వాల్యూ నుంచి P1 V1 తీసుకుంటాం, T1 P2 V2 T2, తర్వాత మళ్ళీ T2 అలానే ఉంటుంది, T1 అలానే ఉంటుంది, T2 థర్డ్ స్టేజ్లో వస్తుంది, అంటే 3వ దశలో T2 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఏ అని తీసుకుంటున్నాం, బి దశ అని తీసుకుంటున్నాం, ఏబి స్టెప్, తర్వాత బీసీ స్టెప్గా తీసుకుంటాం, తర్వాత సిడి స్టెప్గా తీసుకుంటాం, తర్వాత డిఏ స్టెప్గా మనం తీసుకుంటాం. అంటే ఈ 4 దశలలో ఎలా ఉంటుందమ్మా, సేమ్ అక్కడికి వచ్చేసరికి ఎలాంటి మార్పు అనేది, ఇంటర్నల్ ఎనర్జీలో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకేనా, కార్నాట్ సైకిల్లో. ఓకేనా, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఈ యొక్క థర్మోడైనమిక్స్లో. ఇక్కడ మనం ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే పీజీలో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. పనికి యూనిట్స్ ఏంటి, ఫస్ట్ యూనిట్స్ అడుగుతాడు, తర్వాత హీట్ యొక్క యూనిట్స్ అడుగుతాడు, తర్వాత డెఫినేషన్స్, ఫార్ములాస్ ఉన్నాయి కదమ్మా, ఫార్ములాస్ ఇంపార్టెంట్.
ఓకేనా. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎల్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో చూడండి విద్యుత్ పని, తర్వాత గ్రావిటేషనల్ వర్క్ అండ్ పీవీ వర్క్. పీవీ పని గురించి కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం టఫ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెంట్ ఇంటూ ఏ అనే ఫార్ములా, ఈ డబ్బా ఉన్న ఫార్ములా ఉంది చూడండి, ఆ డబ్బా ఫార్ములా. తర్వాత స్టార్టింగ్ పీ ఎక్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎక్స్టెంట్ ఇంటూ డెల్టా వి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పీవీ వర్క్లో V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1 అయితే వాయువు వ్యాకోచం చెందుతుంది. V2 ఈజ్ లెస్ దాన్ V1 అయితే నెగిటివ్ అవుతుంది, సంకోచం అవుతుంది. ఓకే, అది మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ హీట్ యొక్క యూనిట్స్ చెప్పాను. నెక్స్ట్ దీంట్లో అడిగేది ఏంటంటే ఐసోలేటెడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు. బట్ ఐసోలేటెడ్ సిస్టంలో ఎగ్జాంపుల్ అడగవచ్చు, ఏవి వినిమయం చెందుతాయి, ఏవి చేంజ్ అవుతాయి, ఓకేనా, అనేవి అడగవచ్చు అన్నట్టు సంవృత వ్యవస్థ, వివృత వ్యవస్థలో. నెక్స్ట్ విస్తీర్ణ ధర్మాలు, గహన ధర్మాలు. ఏవైనా 2 ధర్మాలు ఇచ్చి, ఓకేనా, ఏవైనా ద్రవ్యరాశి ఘనపరిమాణము బై చేసిరనుకోండి ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎం బై వి చేయండి, ఏమొస్తుందమ్మా, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ఎం బై వి ఈజ్ ఈక్వల్స్ ఎంత, డి వస్తుంది. ఏమొస్తుందమ్మా, సాంద్రత వస్తుంది అన్నట్టు, ఓకేనా. అలా అంటే ఏవైనా 2 విస్తీర్ణ ధర్మాల యొక్క నిష్పత్తి దేనికి సమానం అవుతుంది అంటున్నాం, గహన ధర్మానికి సమానం అవుతుంది. అది గుర్తుపట్టాలి మనం, ఓకేనా. అలా మనకు పీజీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ డెఫినేషన్స్లో సముష్ణోగ్రత ప్రక్రియలో ఈ క్రింది వానిలో ఏది స్థిరం అని అడుగుతాడు. డెల్టా టీ స్థిరమా, డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 0, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, తర్వాత క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అడుగుతాడు. ఇలా మనం అడిగినప్పుడు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, స్థిరోష్ణక ప్రక్రియలో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. స్థిరోష్ణక ప్రక్రియకు ఉదాహరణ కూడా అడుగుతాడు, ఏమని, థర్మాస్, ఫ్లాస్క్ అని కొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. అందులో జనరల్గా మరి టీను థర్మాస్ ఫ్లాస్క్లో పోసిన ఉదాహరణ, తర్వాత ఇలాంటి కొన్ని ఉదాహరణలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం గుర్తుపట్టాలి ఏది ఏ వ్యవస్థ అనేది, ఓకే. నెక్స్ట్ ఇందులో కూడా స్థితి ప్రమేయం అంటే ఏంటిది, పద ప్రమేయం అది కూడా అడుగుతాడు, ఓకేనా. ఏది స్థితి ప్రమేయం, పని ఉష్ణము స్థితి ప్రమేయమా, పద ప్రమేయమా అని అడగవచ్చు. పని కానీ, ఉష్ణం కానీ, తర్వాత పీడనం, ఘనపరిమాణం, ఇవి స్థితి ప్రమేయాల, పద ప్రమేయాల, ఏ ప్రమేయం అని అడగవచ్చు. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ, ఓకేనా. ఒకసారి ఇంటర్నల్ ఎనర్జీ అనేది స్థితి ప్రమేయమా, పద ప్రమేయమా అని అడుగుతాడు, ఓకేనా. అలా మనకు పీజీలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఇంటర్నల్ ఎనర్జీ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఎంథాల్పీలోని డెఫినేషన్ H1 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ PV1 గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఎంథాల్పీకి 3 డెఫినేషన్స్ ఉన్నాయి, 3 ఫార్ములాస్ ఉన్నాయి. స్థిర ఘనపరిమాణం వద్ద ఫార్ములా డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ వచ్చింది. స్థిర పీడనం వద్ద మాత్రం డెల్టా హెచ్ ఈక్వల్ టు క్యూపీ వచ్చింది, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూవీ వచ్చింది. ఈ 3 ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ ఫార్ములా వాయువులకు ఎంథాల్పీ మార్పును మనం లెక్కించడం. డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ ఇంటూ డెల్టా ఎన్ ఆర్టీని మనం చూపించాలి, ఓకేనా. ప్రాబ్లం కూడా అందులో ప్రాబ్లం అయినా పీజీలో మనకు ఒక ప్రాబ్లం ఇచ్చి ఆన్సర్ కూడా అడుగుతాడు, ఓకేనా. ఆ ప్రాబ్లమ్ను కూడా మనం చూసుకోవాలా, ఓకేనా. ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలా. డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ శక్తి నిత్యత్వ నియమం. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లాలో 3 డెఫినేషన్స్ ఇస్తాడు. ఈ క్రింది వానిలో శక్తి నిత్యత్వ నియమం కానిది అని అడుగుతాడు, ఓకేనా. ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ కానిది ఏది అని గుర్తించుము అని అడుగుతాడు. 4 డెఫినేషన్లు ఇస్తాడు. ఇప్పుడు ఈ 3 డెఫినేషన్లు మీకు ఐడియా ఉంటేనే ఆ 4 డెఫినేషన్ ఏదో మీరు గుర్తుపట్టవచ్చు కానటువంటిది, ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఈ 3 డెఫినేషన్, ఫస్ట్ అంటే మనం గుర్తుపట్టవచ్చు. రెండోది ఇంటర్నల్ ఎనర్జీ గురించి. మరి 4 డెఫినేషన్ కూడా ఇంటర్నల్ ఎనర్జీ గురించి వేరేది ఇచ్చిండు అనుకుందాం, ఓకేనా. సెకండ్ థర్మోడైనమిక్స్ లా ఒకటి యాడ్ చేసిండు అనుకుందాం, సేమ్ ఇంటర్నల్ ఎనర్జీతోనే ఇంకో డెఫినేషన్ దాంట్లో కూడా ఉంటుంది, ఓకేనా. మరి అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో గుర్తుపట్టాలా, ఓకే. 4 డెఫినేషన్స్ ఇచ్చి అందులో
ఫస్ట్ థర్మోడైనమిక్స్ లా కానిది ఏది అని అడిగితే మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. ఓకేనా? పీజీలో ఎలా అడుగుతారు మనకు, ఇప్పుడు మనం ఇంతవరకు థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ వరకు నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.